ఏబిఎన్ బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సన్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, లార్సన్, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో ఉన్నారు వివికే ప్రసాద్ గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ వాల్యుయేషన్స్ పై అనేక సందేహాలు ఏర్పడుతున్న ఈ సమయంలో అందరూ లార్జ్ క్యాప్ స్టాక్స్ కు మంచివని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజాన్ని నమ్మి ఎవరైనా వాటిల్లో పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుందామని అనుకుంటే మీరు ఏ స్టాక్ సజెస్ట్ చేస్తారు సార్? అంటే మొట్టమొదటి నేను ఏ స్టాక్స్ చెప్తానని చెప్పే కన్నా కూడా బేసిస్ ఆఫ్ అప్రోచ్ ముఖ్యం అండి. ఎందుకంటే అందరూ కూడా మంచి కంపెనీనా కాదా అని అడగటం, అది కొనుక్కోవడం, ట్రై చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కూడా మంచి కంపెనీల్లో కూడా వాటి యొక్క ఫెయిర్ కి మన మనసులో దానికి రీజనబుల్ ప్రైస్ ఎంతో ఉండాలి. దాన్ని మేము వాడే లాంగ్వేజ్ ఫెయిర్ ప్రైస్ అంటాం. ఆ ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు కొనదగిన మంచి స్టాక్ అవుతుంది. మంచి స్టాక్లన్నీ కొనుక్కోకూడదు. ఎందువల్లంటే ఒకవేళ కనుక ఆల్రెడీ మంచి స్టాక్ కనుక ఓవర్ ప్రైస్ ఉందనుకోండి, దాన్ని ఈ రోజున కొనుక్కుంటే అర్థం ఏంటి, హైయెస్ట్ ప్రైస్ లో కొనుక్కుంటే మనకు లాభం వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల నేను చెప్పబోయేది ఏంటంటే టాప్ 300 కంపెనీస్ ని నేను లార్జ్ క్యాప్ అంటాను. అంటే మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 300 కంపెనీస్ తీసుకుని ఆ 300 కంపెనీస్ లో గ్రోత్ ఉన్న కంపెనీలు ఎన్ని అంటే అన్ని 300 కంపెనీలు గ్రోత్ ఉండకపోవచ్చు, గ్రోత్ ఉన్నా ఓవర్ ప్రైస్ అయి ఉండొచ్చు. గ్రోత్ లేకపోతే వద్దు, ఓవర్ ప్రైస్ అయితే వద్దు. అవి రెండు వదిలేస్తే మిగిలిన కంపెనీలు ఎన్ని ఉన్నాయో కనుక చూసి అందులో మనం అనుకున్నటువంటి రీజనబుల్ ప్రైస్ కన్నా బాగా తక్కువలో ఎన్ని ఉన్నాయో అవి చూస్తే కనుక మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు షేర్ చేస్తాను. అందులో నేను చెప్పింది ఏంటంటే దాదాపుగా ఎవరైనా సరే ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటారు అంటే, అమ్మో 20 lakhs అనుకోకర్లా, మీరు 2 lakhs పెట్టి చేసుకుంటానంటే అక్కడ ఉన్న క్వాంటిటీస్ అన్ని 10 by డివైడ్ చేయటమే. ఒకవేళ 20 lakhs పెట్టి కనుక ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఒక్కొక్క స్టాక్ లో దాదాపుగా 2 లక్షలు ఉండేట్లుగా అపార్ ఇండస్ట్రీస్ ఒకటి 33 షేర్లు, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 26, బిఎస్సి అందరికీ తెలిసింది 48 షేర్స్, అదానీ గ్రీన్ ఒక 235, పాలీక్యాబ్ అయితే 38, సిడిఎస్ఎల్ 170, కేన్స్ 44, సింజిన్ ఇంటర్నేషనల్ ఒక 289, ఒబెరా రియాలిటీ 227. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో గ్రోత్ ఉండి కూడా రేట్లు బాగా తగ్గించిన కంపెనీలు. దాదాపుగా టాప్ 300 కంపెనీస్ మార్కెట్ క్యాప్ లో ఉన్న కంపెనీలు. అందువల్ల ఇవి కొనుక్కుంటే కనుక లార్జ్ క్యాప్ లో ఉంటారు. మార్కెట్ ఏమాత్రం రికవరీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. ప్రసాద్ గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. లాంగ్ కోసం ఈ నిప్పాన్ లైఫ్ ను ఎపిగ్రల్ ఈ రెండు లాంగ్ కోసం తీసుకోవచ్చునా సార్? కొద్దిగా టెక్నికల్ గా చెప్పరా? టెక్నికల్ గా నేను చెప్పనండి ఫర్ ఇన్ఫర్మేషన్, బికాస్ నేను చూసేది ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ చెప్తే టెక్నికల్ గా ట్రేడింగ్ ని ఎంకరేజ్ చేయను. ఎవరైనా చేస్తుంటే కూడా వద్దనే చెప్తాను. కాబట్టి అవి రెండు కూడా మీరు టెక్నికల్ కనుకైతే బహుశా ఈ రోజు కాకుండా మండే బదులు ట్యూస్డే కానీ వెన్స్డే కానీ అడిగితే మిగతా ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి టెక్నికల్ గా చెప్పగలుగుతారు. అదర్వైజ్ నా లెక్క ప్రకారం ఎంత హైట్ అండ్ వాలటాలిటీ ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేదే వద్దు, అసలు చేయటం అనవసరంగా చేతులు కాల్చుకోవడం మంచిది కాదు. కాబట్టి నా లెక్క ప్రకారం స్టే అవే. రైట్ సార్. నెక్స్ట్ సార్, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ లో ప్రాఫిట్ గ్రోత్ మందగించిందని అనేక వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజం కాదండి, అబద్ధం. ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ గ్రోత్ మందగించింది అంటే మనకి జనరల్ గా పబ్లిక్ లో ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ గ్రోత్ మీద పాజిటివ్ కామెంట్ కాకుండా నెగిటివ్ కామెంట్ రాగానే ఫస్ట్ మనం భయపడేది అంటే ప్రాఫిట్ తగ్గిపోతున్నాయేమో అనుకుంటాం. తగ్గిపోలా, బాగా పెరుగుతా వచ్చిన కంపెనీ అంటే 10% వరకు పెరుగుతా వచ్చిన గ్రోత్ అది 9%కి వస్తే కూడా గ్రోత్ తగ్గిందనే అంటారు. అది ఎంత తగ్గిందో తెలియదు, అసలు ఏం మాట్లాడారో తెలియదు, ఊరికే కంగారు పట్టడం అవసరం. ఉదాహరణకు నేను ఏం చేశానంటే ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్ లో కనుక తీసుకున్నట్లయితే 24 మార్చ్ నుంచి 24 డిసెంబర్ దాకా అంటే 4 క్వార్టర్లు ఉన్నాయి. కాబట్టి 24 మార్చ్ లో వచ్చిన లాభాలు ఎంత ఉన్నాయి అదే నిఫ్టీ 50 స్టాక్స్ కి, అదే నిఫ్టీ 50 స్టాక్స్ కి ఇప్పుడు 2024 డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎంత ఉన్నాయని చూస్తే 8.4% ప్రాఫిట్లు పెరిగాయి. అంటే అర్థం ఏంటి, కంట్రీ మొత్తం 6% కూడా పెరగడానికి కష్టం అవుతున్న ఈ రోజుల్లో 6.5 ఉంటే కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న టాప్ 50 కంపెనీస్, అందులో కూడా కొన్ని లాసుల్లో ఉన్న కంపెనీలు అయినా కూడా మొత్తం మీద చూస్తే యావరేజ్ గా చూస్తే కనుక 8.4% పెరిగింది. ఇంకా తగ్గింది ఎక్కడ? పైగా మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా అందులో పెరిగిన కంపెనీలే కొనుక్కుంటాం. కాబట్టి మన ప్రాఫిట్ గ్రోత్ జాగ్రత్తగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే కనీసం 10% 12% ఉంటుంది. అంటే ఇండియా గ్రోత్ కన్నా డబల్ ఉంటుంది. మనకి కాకుండా ఇంకొకరికి లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఉండవు. అందువల్ల ఎప్పుడూ భయపడక్కర్లేదు. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా 50 తీస్తే అది 500 షేర్స్ తీస్తే
అది కూడా మిడ్ క్యాప్ అని కదా NSE 500 తీస్తే అందులో కూడా 7.5% ప్రాఫిట్ గ్రోత్ ఉంది. సో ప్రాఫిట్ గ్రోత్ 9% ఉంటే 8కి వచ్చినా కూడా తక్కువే కాబట్టి అది చెప్పకుండా తప్పితే అదర్వైజ్ ఆ వ్యాఖ్యానాలన్నీ కూడా ప్రస్తుతం వరకు చూస్తే మాత్రం అర్ధరహితం, కొద్దిగా కంగారు పడక్కర్లేదు. రైట్ సార్, మీతో మాట్లాడి నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివికే ప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు, ఇవాళ అడగండి సార్. నమస్కారం సార్, వివికే ప్రసాద్ గారికి. నమస్కారం సార్, నా దగ్గర సులాగని యాప్స్ ఉన్నాయి సార్. అవి లాంగ్ టర్మ్ కింద తీసుకున్నాను కానీ అది బాగా పడిపోతుంది. దాని నుంచి ఏ కంపెనీ అండి? సులాగని యాప్స్ అండి. సులాగని యాప్స్ అండి. తిలక్ నగర్ కి వెళ్దాం అనుకుంటున్నాం సార్. అదే విధంగా ఫినిటెక్స్ లిమిటెడ్ ఉన్నాయి సార్. అది అమ్మేసి టియా ఇండస్ట్రీస్ సార్. టియా ఇండస్ట్రీస్, ఎస్కాస్ కుబిటా, ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. సోలార్ వినియార్డ్స్ ఏమో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒకసారి కనుక ఓపీ చేస్తుంది నోటీస్ చేస్తే మొట్టమొదటి మీకు రెడ్ కలర్ లో వేసి చూపిస్తున్నాను నో గ్రోత్ అని. అంటే అర్థం ఏంటి? మీరు గ్రాఫ్ లో ఉన్నటువంటి డేటా కనుక ఒకసారి నోటీస్ చేస్తే ఇప్పుడు కూడా ఏ కంపెనీ కొనాలన్నా మీకు నచ్చితే కొనటం కాదు, ఆ కంపెనీలో ఉన్న నెంబర్ మూలంగా మీకు నచ్చితే కొనాలి. ఈ కంపెనీ చూసుకుంటే 516 కోట్లు ఉండే టర్న్ ఓవర్ 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎంత ఉందండి? 576 కోట్లు. అంటే 14% సేల్స్ పెరిగింది. ప్రాఫిట్ ఏమైపోయింది? 84 కోట్స్ ఉండే ప్రాఫిట్ 70 కోట్లకు వచ్చింది. సేల్స్ పెరుగుతా కూడా ప్రాఫిట్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీలో మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్ అయిన గ్రోత్ లేదు. ఆ గ్రోత్ లేని కంపెనీ కొనుక్కోవటం అనేది ఎప్పుడైనా కూడా రేటు తగ్గిందని కొనుక్కుంటే పెరుగుతుంది అని ఆశపడితే రేటు పెరగచ్చాము కానీ మీ పోర్ట్ఫోలియోకి మాత్రం స్ట్రెంగ్త్ ఉండదు. అందువల్ల ఈ కంపెనీ నుంచి ఖచ్చితంగా మీరు తిలక్ నగర్ ఇండస్ట్రీస్కి వెళ్తాను అంటారు. అది కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను, అది కొనొచ్చో లేదో కూడా. ఈ కంపెనీలోంచి సేమ్ ఇండస్ట్రీలో ఉండాల్సిన అగత్యం మీకేం లేదు. ఆ కంపెనీ కూడా బాగుంటేనే కొనాలి. కానీ మీరు చెప్పిన చాయిస్ మంచిది, ఎందుకంటే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గ్రోత్ లో ఉంచాను. ఇప్పుడే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అది 1100 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే 1400 కోట్లు దాదాపుగా వచ్చింది. అంటే దాదాపు 325-30% పెరిగింది. ప్రాఫిట్ చూస్తే 150 crores వల్ల 183, అంటే మోర్ దెన్ 20% ప్రాఫిట్ పెరిగింది. నౌ అకార్డింగ్ టు మీ ఈ రెండు కంపెనీలో మీరు చేసిన చాయిస్ కరెంట్ గా కరెక్ట్. సోలార్ వైనియర్స్ నుంచి తిలక్ నగర్ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు. సార్, నెక్స్ట్ కాల్ రాజగోపాల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాజగోపాల్ గారు నమస్కారం. మీ డౌట్ ఏంటో అడగండి. హలో రాజగోపాల్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర 5,000 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్స్ ఉన్నాయి సార్. ద రేట్ ఆఫ్ రూపీస్ 80. అది హోల్డ్ చేయొచ్చా లేదా అమ్మేస్తే బెటర్ అనుకో. అంటే ఫండమెంటల్ గా ఇప్పుడు మనం చూడాల్సిన షిప్పింగ్ కార్పొరేషన్ కదా మీరు చెప్పింది. అవును సార్, షిప్పింగ్ కార్పొరేషన్. అందులో కన్నా మీరు ఇప్పుడు ప్రాఫిట్ చూస్తుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ కంపెనీ? ప్రస్తుతం ట్రేడ్ కన్సర్న్స్ విపరీతంగా ఉన్న ఈ సమయంలో ప్రస్తుతాన్ని చూస్తే మాత్రం ఆ కంపెనీ గ్రోత్ లో లేదు. కాబట్టి నా లెక్క ప్రకారం అంతగా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. సారీ, ఒక్క నిమిషం అండి. ఇది షిప్పింగ్ కార్పొరేషన్. ఇది ఇప్పుడు కనుక మీరు చూస్తే గ్రోత్ లో ఉన్న కంపెనీ, వెరీ సారీ పొరపాటు వేరే కంపెనీ వచ్చింది స్క్రీన్ మీదకి. ఇది కనుక మీరు చూస్తే 7,300 కోట్లు ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఉంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ల మీద మనసు పెట్టి కొద్దిగా చూస్తే ఒకప్పుడు దాదాపుగా 11,000, 12,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 7,300. అంటే 40% కరెక్ట్ అయిపోయింది. కరెక్ట్ అవ్వడానికి ఏదైనా రీజనబుల్ కాజ్ ఉందా అని చూస్తే ప్రాఫిట్ చూస్తే హైయెస్ట్ 18% ఉంటే ఇప్పుడు కూడా ఎంత ఉంది? 17%. ట్రంప్ గారు వచ్చినాక ఎంత గొడవలు అవుతున్నా ఈ అనిశ్చితిలో కూడా ఇప్పుడు కూడా కేవలం 1% ప్రాఫిట్ తగ్గింది. అది కూడా ఎంత? 1,124 కోట్ల నుంచి 966 కోట్లకి. షిప్పింగ్ కార్పొరేషన్ ఇస్ దివ్యంగా ఉంచుకోదగిన కంపెనీ. ఎందుకు అంటే మన అంచనా ప్రకారం చూస్తే దానికి ఇంకా 62% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఏ రకంగా చూసినా కంగారు పడక్కర్లా. మార్కెట్ తగ్గడానికి కారణం సెల్లింగ్ ప్రెషర్, కానీ కంపెనీలో ఉన్న బ్యాడ్ పెర్ఫార్మెన్స్ కాదు. కంపెనీలో బ్యాడ్ పెర్ఫార్మెన్స్ లేకుండా షేర్ ప్రైస్ తగ్గితే అది మనం అమ్మటానికి కారణం కాకూడదు. అలాగే ఉంచుకోగలగాలి. ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అమ్మాలి, లేదా అనుకున్న రేట్ వస్తే అమ్మాలి. కానీ ప్రైస్ రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఆ ప్రైస్ల గురించి యూ షుడ్ నెవర్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సార్, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్, నా దగ్గర ఫినిటెక్స్ కెమికల్ ఉన్నాయి సార్. అవి అమ్మేసి టియా ఇండస్ట్రీస్ ప్లస్ వచ్చేసి ఎస్కాట్ కుబిటా ఇవి షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం సార్. లాంగ్ టర్మ్ మినిమం 5, 6, 7 years. ఇది ఒక్కటి చెప్పండి సార్. అంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఏ కంపెనీ అయినా కొనాలి అంటే మీరు 5 ఏళ్ళు కొంటాను అని టైం పెట్టుకోకండి. మీకు కావాల్సింది లాభం, నాకు కావాల్సింది లాభం, అందరికీ కావాల్సింది లాభం. ఆ కంపెనీ కొనటానికి కారణం లాభం కోసం కొంటాం కాబట్టి 5 ఏళ్ళని ముందే డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది అంతకు ముందు ఇప్పుడు పసులైన వాదనలు.
3 నెలలకు ఒకసారి రిజల్ట్స్ వస్తున్న ఈ కంపెనీలో ప్రతి 3 నెలలకి మన రిజల్ట్స్ రాగానే ఎవరో ఒకళ్ళ మాలాంటి వాళ్ళని మీకు అనలైజ్ చేసి చెప్తాం. కాబట్టి గ్రోత్ లో ఉంటేనే ఉండాలి, లేకపోతే ఉండక్కర్లా. ఎస్కార్ట్స్ మాత్రం చూస్తే కనుక ట్రాక్టర్స్ లో ఉన్న ఈ కంపెనీ గురించి కొనుక్కోవచ్చు అంటే దివ్యంగా కొనుక్కోవచ్చు. ఎందుకు అంటే నాకు నచ్చిందనో మీరు అడిగారనో చెప్పడం నా ఉద్దేశం కాదు, అలా చెప్పకూడదు. చెప్పవలసిందల్లా కూడా నెంబర్స్ బేస్డ్ గా చెప్పగలగాలి. మీరు మీ పోర్ట్ఫోలియోలో మంచి కంపెనీ ఉందని నమ్మకం ఉండాలి. ఒకసారి మీరే కనుక స్క్రీన్ మీద డేటా మీద ఫోకస్ చేసినట్లయితే 47,000 కోట్లు 2024 సెప్టెంబర్ లో దాని మార్కెట్ క్యాప్ 47,000 కోట్లు. అప్పుడులో దాని ప్రాఫిట్ ఎంత అండి? 12%, 11.94. ఇప్పుడు ఎంత వచ్చింది? 11.26%. కానీ ప్రాఫిట్ టోటల్ అమౌంట్ చూస్తే అంతకు ముందు ఇప్పుడు 2 years క్రితం 600 కోట్లు ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,200 కోట్లు ప్రాఫిట్ చేరింది, డబల్ అయిపోయింది. అదే సేల్స్ ఎంత వచ్చిందండి? 8,400 crores లో 10,000, 25% సేల్స్ పెరిగితే 100% ప్రాఫిట్ పెరిగిన కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ట్రాక్టర్స్ లో ఉన్న కంపెనీ గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. నా అంచనా ప్రకారం ఇంకా ఇక్కడ నుంచి కూడా 37% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది ఫెయిర్ ప్రైస్ ప్రకారం ఓన్లీ డిసెంబర్ రిజల్ట్స్ వస్తే. సో దీనిలో ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారనుకుంటే మంచి పనే. కాకపోతే ఇదే కొనుక్కోవాలా అంటే నా అంచనా ప్రకారం ఇప్పుడు దీనికన్నా ఇవాళ మన ప్రోగ్రామ్ లో మొట్టమొదటి చెప్పిన 10 కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో ఉండి తక్కువలో దొరుకుతున్న కంపెనీలు. దీది కూడా దాదాపుగా లార్జ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది, 33,000 కోట్లు ఉంది కాబట్టి. కానీ దీనికన్నా ఆ 10 స్టాక్స్ ఇంకా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. అదర్వైజ్ నాకు దీని మీద ద్వేషం లేదు, వాటి మీద ప్రేమ లేదు. ప్రసాద్ గారు, మీ అప్రోచ్ ప్రకారం ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్ పై ప్రేమ పెంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే ఏ స్టాక్ అయినా ఫైర్ ప్రైస్ కన్నా ఎక్కువలో ట్రేడ్ అవుతుంటే అమ్మాలని, అలాగే ఆ స్టాక్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటే అమ్మేసుకోవడం మంచిది అని చెప్తుంటారు. ఈ మధ్య కాలంలో ఏదైనా స్టాక్ ఫెయిర్ ప్రైస్ ని టచ్ అయినట్లుగా మీకు అనిపించిందా? ఈ మధ్యన అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి చూడాలా, ఫిబ్రవరి నుంచి చూడాలా, మార్చి నుంచి చూడాలన్నది ప్రశ్న అండి. నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ఎక్కువ మందికి ఏమనుకుంటుంది, మార్కెట్ లో పడిపోతున్నప్పుడు ఫెయిర్ ప్రైస్ అనేది ఏముండదు, గడిద గుడ్డు, దానికి అసలు లెక్కే ఉండదు. ఏ కంపెనీ కూడా ఫెయిర్ ప్రైస్ రీచ్ అవ్వదు అని అంటా ఉంటారు, చెప్తా ఉంటారు. వాళ్ళు అనుకోవటం, మాట్లాడేయటం, సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు గమనించాల్సిందంటే మనం చేయగలిగింది యాజ్ అన్ ఇన్వెస్టర్ మంచి కంపెనీ అంటే గ్రోత్ లాభాలు బాగా చూపిస్తున్న కంపెనీని ఐడెంటిఫై చేయటం, అది చౌకలో ఉందనుకుంటే కొనుక్కోవటం వరకు మనం చేయగలం. ఆ తర్వాత మార్కెట్ లో పెరగాలి తగ్గాలి అన్న బయింగ్ సపోర్టు, సెల్లింగ్ సపోర్టు రావాలి. కానీ లాంగ్ రన్ లో బయింగ్ సపోర్ట్ ఏ కంపెనీకి వస్తుందంటే ఏ కంపెనీకి రిజల్ట్స్ బాగున్నాయో దానికి వస్తుంది. వాళ్ళకన్నా కూడా ముందు మీరు స్టడీ చేయగలిగే కెపాసిటీ ఉంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మార్కెట్ లో ఎంత విపరీతంగా పడిపోయింది కదా ఫిబ్రవరి మార్చ్ లో, అలాంటి అవకాశాలు ఏమొస్తాయి అనుకుంటారు. అందుకని వాళ్ళందరికీ కూడా అంటే ఇన్వెస్టర్ లో డౌట్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడే నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను. అందులో ఫిబ్రవరి 1st నుంచి ఇవాళ వరకు అంటే మార్చి 10వ తారీఖు వరకు చూస్తే ఏదన్నా కంపెనీ అనుకున్న ప్రైస్ రీచ్ అయిపోయి ఫెయిర్ ప్రైస్ వచ్చిందని చెప్పి అమ్మేమని సిగ్నల్ వచ్చిందని చూస్తే 6 కంపెనీలు వచ్చినాయి, ఒకటి కూడా కాదు 6 కంపెనీలు. అందులో చూస్తే ఐనాక్స్ గ్రీన్ ఒకటి 162లో మనకి రీచ్ అయినప్పుడు 2nd of February 3rd వస్తే అమ్మేమని చెప్తే అది ఇప్పుడు 129 అంటే 20% పడిపోయింది. అలాగే పరాగ్ మిల్క్ ఫుడ్స్ 188లో వచ్చింది, అది తగ్గింది. ఐనాక్స్ విండ్ ఎనర్జీ తగ్గింది. ఇండియన్ హ్యూమ్ పైప్ కూడా ఒకసారి అమ్మని వచ్చింది, ఇవాళ ఇప్పుడు కొనుక్కోమని చెప్పొచ్చు కానీ ఆ రోజు వచ్చింది అనమాట. 337 రూపీస్ లో వస్తే అది కూడా 331. అలాగే ఇవాళ రోజున 10th మార్చి 10th చూస్తే క్యాస్ట్రాల్ ఇండియా కూడా మనం అమ్మమ్మని సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది, బికాస్ మార్కెట్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ దగ్గరలోకి వచ్చింది కాబట్టి. అలాగే ఐనాక్స్ విండ్. ఇది ఒక్కటే కాదు కారణం, మనం చూడాల్సింది ఏంటంటే ఈఎంపీ రిజల్ట్ అంటే ఫెయిర్ ప్రైస్ వచ్చిందే కాకుండా రిజల్ట్స్ బాగాలేకపోతే కూడా అమ్మేయాలి, ఖచ్చితంగా అమ్మాలి. మంచి కంపెనీ కాకపోతే చౌకలో ఉందని మన దగ్గర ఉండకూడదు, మన దగ్గర ఉన్నది మంచి కంపెనీలు చౌకలో ఉన్నాయా ఉండాలి. అలా కనుక చేసుకున్నట్లయితే 17 కంపెనీలు వస్తే అందులో మీకు ఇక్కడ కనపడుతున్నట్టుగా రిలాక్సో ఫుట్వేర్, బిర్లా సాఫ్ట్ లాంటివి అనేక కంపెనీలు వచ్చాయి. ఎక్కువ కంపెనీలు తగ్గినా ఒక కంపెనీలో మాత్రం మన అంచనా ప్రకారం ఫెయిర్ ప్రైస్ వచ్చిందని అమ్మితే మన అంచనా కన్నా భిన్నంగా అది పెరగడం కూడా జరిగింది. ఇది చాలా సాధారణం, మనమేం దైవ స్వరూపం కాదు. మనం అనుకున్న ప్రకారమే మార్కెట్ నడవడానికి మనకి నచ్చని కంపెనీ మన ప్రకారం ఓవర్ వాల్యూ అనుకున్న కంపెనీ అమ్మే ధైర్యం మనకి ఎప్పుడు ఉండాలి అంటే నెంబర్స్ చదవాలి. సుదర్శన్ కెమికల్స్ చూస్తే మనం 910 రూపీస్ లో అమ్మమంటే అమ్ముకుంటే ప్రజలు ఇన్వెస్టర్లు అది 1014 అంటే దాదాపుగా 11% పెరిగింది. ఎక్కడన్నా ఒకటి పెరగచ్చు, 17లో ఒకటి పెరిగితే అలాంటివి పెరుగుతాయని 17 అమ్మకుండా ఉందామా, లేక 17లో 16, 10 బాగా తగ్గుతున్నాయి కాబట్టి అమ్ముకుని మంచి కంపెనీల్లో చౌకలో ఉన్న కంపెనీకి వెళ్దాం అనేది మీ విఘ్నత. నా లెక్క ప్రకారం ఎవరైనా సరే ఒక కంపెనీ కొనుక్కునేటప్పుడే ఒక అంచనా ఉండాలి, రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి అంచనాన్ని సవరించుకునే కెపాసిటీ ఉంటే మీకు మనసు స్థిరంగా ఉంటుంది, మీ జేబులు కూడా శుభ్రంగా ఉంటాయి. అలా కాకుండా ట్రేడింగ్ ప్రకారం సెంటిమెంటల్ గా మొమెంటం ప్రకారం వెళ్ళిపోతే ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది.
రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుదర్శన్ గారు ఉన్నారు. సుదర్శన్ గారు నమస్కారం. ప్రసాద్ గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, ప్రసాద్ సార్. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది సార్. అయ్యో, నాకు అంతకన్నా ఆనందంగా ఉంటుందండి మీతో మాట్లాడడం. చెప్పండి సార్. నేను ITI అనే షేర్, శక్తి పంప్స్ అనే షేర్ కొనాలి అనుకుంటున్నాను సార్. ఇది ఈ రేట్ లో కొనడం కరెక్టే అంటారా సార్? కొద్దిగా చెప్పండి సార్. శక్తి పంపు మీకు చూసే ఉంటారు, విపరీతంగా పెరిగి మళ్ళీ తగ్గివచ్చిన కంపెనీ, బ్రహ్మాండమైన కంపెనీ, మామూలు కంపెనీ కూడా బ్రహ్మాండమైన కంపెనీ చెప్తున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి శక్తి పంపే మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అది గ్రోత్ లో ఉంది, గ్రీన్ కలర్ లో వేసాము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కంపెనీ ప్రాఫిటబిలిటీ బాగుంది, బాగా పెరిగిన కంపెనీ అండి. అయినా కానీ కంగారు పడక్కర్లా. లాభాలు విపరీతంగా పెంచుకుంటున్న కంపెనీ బాగా పెరిగినా కూడా కొనుక్కోవచ్చు. అంతేగాని లాభాలు పెరగకుండా ఉన్న కంపెనీ తగ్గితే కొంటాం అనేటువంటి ఆలోచన మీరు నేను చేయకుండా ఉంటే మనం స్థిరంగా ఉంటాం. ఈ కంపెనీ కనుక మీరు చూస్తే ఎందుకు నేను అంత ధైర్యంగా గట్టిగా చెప్తున్నానంటే 900 కోట్లు ఉండేటువంటి అది కూడా 763 crores 2023 సెప్టెంబర్ లో అది 2500 కోట్లకు వచ్చింది. అంటే దాదాపుగా 3.5-4 times పెరిగిన సేల్స్. అదే టైంలో ప్రాఫిట్ చూస్తే చూడండి, 20 కోట్లు ఉండే ప్రాఫిట్ ఇప్పుడు 400 కోట్లు, 20 రెట్లు పెరిగింది, అంటే 2000%. అందుకే మీరు మార్జిన్స్ చూస్తే 15.76% ఉంది. అంటే ఎంత ఉంది? బ్రహ్మాండంగా ప్రాఫిట్లు పెరుగుతూ, సేల్స్ పెరుగుతూ, మార్జిన్ కూడా పెంచుతుంటే ఆ కంపెనీ గురించి భయపడవలసిన అవసరం ఉండనే ఉండదు. పైగా గతంలో చూస్తే 23 జూన్ లో సెప్టెంబర్ లో చూస్తే కనుక దాదాపుగా దాని PE రేషియో 77 ఉండేది. ఇప్పుడు ఎంత ఉందండి? 33. మన డిసెంబర్ కు ఉంటే ఇప్పుడు 28. అంటే కొద్దిగా తగ్గొచ్చి ఇవాళ పెరుగుతూ ఉండొచ్చు 2-3 రోజులు 4 రోజుల నుంచి, కానీ ఇప్పుడు కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉంది. కారణం ఏంటి అంటే సేల్స్ మార్జిన్లు పెరగడమే కాకుండా దాని యొక్క ప్రైస్ ఇప్పుడు 920 ఉంటే దానికి 1320 ఇస్ ఫెయిర్ ప్రైస్, అంటే 44% పెరగడానికి ఛాన్స్ ఉంది. పైగా మంచి కంపెనీ చౌకలో ఉంది, అన్ని రకాల కండిషన్స్ ఫిట్ అవుతాయి కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. యువర్ చాయిస్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ రావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇది SMS ఫార్మర్ 200 షేర్ చేసి కొన్నానండి. అది ఓల్డ్ సార్, యావరేజ్. ప్రసాద్ గారు SMS ఎందుకు కొన్నారండి? SMS ఫార్మర్ ఒకసారి ఏమనుకో మాకు, నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి అడగను నేను, అంటే బేసిక్ జస్ట్ ఎంక్వైరీ. ఇది చాలా చిన్న కంపెనీ, ఎందుకు కొన్నారు? అది రేట్లు పెరుగుతున్నాయని 180 బాగా పెరిగిందని చెప్పి కొన్నానండి. అట్లా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కొనుక్కునే కంపెనీ మనకి ఆ ప్రమోటర్లు ఒకవేళ చుట్టాలు అయితే నేనేం కాదన్న కానీ, లేకపోతే బంధువులు వాళ్ళు ఎవరు మన కోసం పనిచేయరు, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు పనిచేస్తారు. ఇంత కంపెనీ కొనుక్కుని వాళ్ళు చేస్తుంటే అందులో గనక ఎవరన్నా మొత్తం మార్కెట్ క్యాప్ ఎంత ఉందండి దాని కంపెనీ చూస్తే 1600 కోట్లు. అంటే ఎవడైనా వచ్చి 100 కోట్లు కనుక అందులో పెట్టుకుని ఇన్వెస్ట్ అమ్ముతాను అంటే మీరు చూడటానికి వినటానికి భయపడేంత దారుణంగా రేట్లు పడిపోతాయి. అంటే లిక్విడిటీ తక్కువ ఉంటున్న కంపెనీలు ఇవన్నీ కూడా. సో ఇటువంటి కంపెనీలు కొనాలి అంటే యూజువల్ గా చెప్పుడు మాటలు, అంటే మీ స్నేహితులు లేకపోతే స్నేహితులకు ఎవరో ఒకళ్ళు ఉంటారు రూమర్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, వాళ్ళ మూలంగా విపరీతంగా పెరిగి టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్లోనూ పెరిగి ఈ చిన్న చితకా కంపెనీలు కనిపిస్తూ ఉంటారు. ఆ కంపెనీ లాంగ్ రన్ లో ఎప్పుడు చూసినా కూడా బ్రహ్మాండంగా ఉందంటే ఆ దాఖలా లేవు. ప్రస్తుతాన్ని చూస్తే నెంబర్లు బాగానే ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ బాగాలేదంటలా. కానీ చిన్న కంపెనీలు కొనకూడని సమయం ఏది అంటే కరెక్షన్ టైము. కరెక్షన్ టైంలో చిన్న కంపెనీలు కొనకూడదు, ఒకవేళ పొరపాటున కొనేసినా కూడా ఉంచుకోకూడదు. ఎందుకు అంటే ఈ కంపెనీ అమ్మితే వచ్చిన డబ్బులు పెద్ద కంపెనీ బోలెడంత ఆస్తులుండి 1000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కూడా చౌకలో దొరుకుతుంది. సో ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలి అంటే స్థిరత్వం కావాలంటే ఖచ్చితంగా లార్జ్ క్యాప్ లో కట్టడం మంచిది. అందువల్ల ఇందులో ఉండటం నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి కంగారేం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే మా లెక్క ప్రకారం ఈ కంపెనీ చిన్నదైనా ఇన్ని రకాల నష్టాలు ఇబ్బందులు ఉన్నా కానీ 300 రూపీస్ వరకు ఫెయిర్ ప్రైస్ రావాలి. సో కాబట్టి ఇప్పుడు ఉంచుకోవచ్చు, తొందరపడక్కర్లా. కానీ లాంగ్ రన్ లో మాత్రం ఉంచుకోవడానికి నా లెక్క ప్రకారం సూటబుల్ కంపెనీ కాదు, పర్టికులర్ గా రిటైల్ ఇన్వెస్టర్స్. లేదు సార్, ప్రసాద్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చర్యలతో సతమతమవుతున్న మార్కెట్లు ఆ తర్వాత అనిశ్చితి నుంచి బయటపడొచ్చు అంటారా, లేక రాబోయే రోజుల్లో కూడా వొలటాలిటీ ఇంకా పెరగొచ్చు అంటారా? ఇప్పుడు కూడా ట్రంప్ ఏం చేస్తాడో బహుశా నిద్రపోబోయే ముందు ఆయనకే తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో ఆలోచించి దాని ప్రకారం మనకు ఏమవుతుందో చెప్పగలం అంటే కొద్దిగా కష్టం అండి. కాకపోతే ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన మార్కెట్ కి నచ్చిన విషయం ఏంటంటే అన్సర్టనిటీ, తెలియకుండా ఉండేటువంటిది ఏదన్నా ఉంటే మార్కెట్ విపరీతంగా రియాక్ట్ అయిపోయి మార్కెట్ లో పడిపోతాయి. కానీ అలా పడిపోయింది ఎన్ని రోజులు పడిపోయి అలాగే ఉండవు, ఒక వారం రోజులు చూస్తారు, 4 రోజులు చూస్తారు, అప్పటికి ఇంకా అనిశ్చితి అలాగే కంటిన్యూ అవుతుంటే అప్పుడు ఏమనుకుంటారంటే ఈ రకమైన అనిశ్చితి మార్కెట్ లో పర్మనెంట్ గా ఉంటది కాబట్టి దానికి మనం కన్సిడరేషన్ చేయక్కర్లేదు అని ఆటోమేటిక్ గా స్టెబిలిటీ వస్తుంది. పైగా ఇండియా కోణంలో చూస్తే అమెరికా మూలంగా ఇండియా మూలంగా వచ్చే స్టాక్ మార్కెట్ కి ఇంపాక్ట్ ఎంత అని చూస్తే ప్రపంచం మొత్తం మీద జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఇండియా షేర్ వచ్చేసి ఓన్లీ 3% అండి.
సో ట్రంప్ అనే అతను ఇండియా కోసమే పుట్టలేదు, ఇండియా కోసమే నెగిటివ్ గా చేయరు, ప్రపంచం మొత్తం మీద చేస్తున్నారు. కాబట్టి మనం ఇంపాక్ట్ అయితే ఎంత, ఆ 3%. ఆ 3% లో కూడా మనం చూసుకుంటే కనుక మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అన్ని కంట్రీలతో కలిపి, అందులో మనం అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామా గూడ్స్ అండ్ మర్చెండైజ్ అని చూస్తే ఓన్లీ 17%. అంటే మనకున్న షేర్ ఎంత, అందులో ట్రంప్ చేసేది ఎంత, దాని ప్రకారం వచ్చే ఇంపాక్ట్ ఎంత అంటే మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం చాలా తక్కువ. కొన్ని కంపెనీలు ఫార్మాస్యూటికల్స్ లేకపోతేనేమో డెవలప్డ్ స్టీల్ ప్రొడక్ట్స్, ఆటో కాంపోనెంట్స్ చేసే వాళ్ళకి కొద్దిగా దెబ్బ పడొచ్చేమో, కానీ మిగతా కంపెనీలకు ఉండదు. పైగా అదృష్టవశాత్తు మనకు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అయినా పీయూష్ గోయల్ గారైనా వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగా తెలిసిన వాళ్ళు. ఆల్రెడీ అమెరికా వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని కొద్దిగా కూల్ చేసి మేము తగ్గిస్తాం టారిఫ్లు అని చెప్పడంతో బహుశా ఎక్స్పోర్ట్స్ కి పెద్దగా నష్టం ఉండే అవకాశం తక్కువ. మళ్ళీ ఏదైనా దుందుడుకు చర్య చేస్తే తప్పితే. బట్ ప్రపంచంలోని అన్ని కంట్రీల్లో కూడా లీస్ట్ ఎఫెక్ట్ ఏదంటే ఇండియానే. సో ట్రంప్ ఎఫెక్ట్ మూలంగా ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందని భయపడటం అనవసరం. నేను ఇవాళ చెప్పినట్టుగా ప్రాఫిట్లు 8% సంవత్సరానికి పెంచుకుంటున్న స్టాక్ మార్కెట్, అందులో మంచి కంపెనీలే సెలెక్ట్ చేసుకునే మనము మన వ్యూవర్స్ అందరూ కలిపి చూసుకుంటే కనీసం 12-15% లాభాలు మనకు వస్తే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కంగారు పడక్కర్లా, ఆనందంగా ఉండాలి. మార్కెట్లు బాగా తగ్గొచ్చాయి, తక్కువ రేట్లో దొరుకుతున్నాయని. సో నా లెక్క ప్రకారం ట్రంప్ ఎఫెక్ట్ అకార్డింగ్ టు మీ ఇస్ గోయింగ్ టు బి లిమిటెడ్, బట్ ఓన్లీ ప్రొవైడెడ్ ఆయన మరీ విపరీత చర్యలు చేయకుండా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మార్కెట్స్కి సంబంధించి అలాగే షేర్స్కి సంబంధించి మీ అనాలిసిస్ వ్యూస్ అందించారు, అలాగే కాలర్స్కి తగు సూచనలు సలహాలు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.